కూడా పిలిపించు. నేను మీరు అన్నీ బాగున్నాయంటే ముందు వెరిఫై చేసి ముందు నాకు మాట్లాడి ఆ తర్వాత పంపిస్తాను. వాళ్ళ మళ్ళీ రేపు రాకూడదు. రావట్లేదు చెప్పండి. నమస్కారం. ప్రతి మూడో శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రాం మనం పెట్టున్నాము, స్వాభిమాన్. ఇది డిఫరెంట్లీ ఏబుల్డ్ వికలాంగుల కోసం ఒక స్పెసిఫిక్ గ్రీవెన్స్ ఈ మీటింగ్ ప్రతి ఒక్క శుక్రవారం పెట్టడం జరుగుతుంది. ఎందుకనే మామూలుగా మండే రోజు గ్రీవెన్స్ పెట్టినప్పుడు చాలామంది గ్రీవెన్స్కి రావడం, ఆ లైన్లో అలాగే ఆ హడావడిలో ఆ వికలాంగులకి అసౌకర్యం రావడంతో ఈ ప్రోగ్రాం మన శ్రీకాకుళం జిల్లాలో పెట్టడం జరిగింది. గత ఒక 10 months నుంచి ప్రతి ఒక్క నెల ప్రతి ఒక్క మూడో శుక్రవారం ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. ఈరోజు కూడా ఈ ZP మీటింగ్ హాల్లో స్వాభిమాన్ ప్రోగ్రాం పెడుతూ మనకి ఒక 12 అర్జీలు ఈరోజు రావడం జరిగింది. దీంట్లో మ్యాక్సిమం పెన్షన్ రిక్వెస్ట్ అంటే వికలాంగ పెన్షన్, అలాగే జాబ్ పర్పస్ కోసం మనకి అప్లికేషన్ పెట్టారు. జాబ్ పర్పస్ కోసం మనం వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే అంటే 35 years లోపల ఉంటే ఏదైనా గవర్నమెంట్లో అవుట్సోర్సింగ్ జాబ్ ఒకవేళ ఇవ్వగలిగితే ఇస్తాం. బట్ కానీ మ్యాక్సిమం మన ప్రైవేట్ సెక్టర్లో స్కిల్ డెవలప్మెంట్ అండ్ జాబ్ మేళా ద్వారా మనకి ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ డెఫ్ అండ్ డమ్ పీపుల్కి హాస్పిటాలిటీ, అలాగే ఈ షాపింగ్ మాల్స్లో ఈ రిలయన్స్ సూపర్ మార్కెట్ అలాగే ప్లేసెస్లో ఇప్పటికీ జాబ్ ఇవ్వడం జరిగింది. ఇలాగే పెన్షన్ అప్లికేషన్స్ అదే PDDRD అండ్ DCHSకి ఫార్వర్డ్ చేస్తూ అర్హత బట్టి వాళ్ళకి పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని ఇంప్లిమెంట్స్ అంటే ఈ వీల్ చైర్ కావాలి, ట్రైసైకిల్ కావాలి, ఇది కాకుండా హియరింగ్ ఎయిడ్స్ కావాలి, అలా అప్లికేషన్ కూడా మనకి వచ్చింది. ఈరోజు ఒకటి వీల్ చైర్ కావాలి అప్లికేషన్ వస్తే ఆన్ ద స్పాట్ మన దగ్గర ఉన్న వీల్ చైర్ కూడా ఆన్ ద స్పాట్ వాళ్ళకి శాంక్షన్ చేస్తూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు కూడా మనం ఇచ్చాం. ఇది కాకుండా మన జిల్లాల నుంచినే పర్టికులర్గా మన ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ రామ్మోహన్ నాయుడు గారు ఆధ్వర్యంలో అలింకో ఈ సంస్థ ద్వారా, అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా CSR ద్వారా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఈ నెల లేకపోతే నెక్స్ట్ నెల ఒక పెద్ద ప్రోగ్రాం కూడా మనం పెడతాము. అది కూడా ఇప్పటి వరకు మన దగ్గర వచ్చిన అప్లికేషన్స్ బట్టి దాదాపు ఒక 3.25 crores ఇంప్లిమెంట్స్ మన దగ్గర రాబోతుంది. దీంట్లో బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ కానీ, తర్వాత హియరింగ్ ఎయిడ్స్ కానీ, ఈ మొబైల్ ఫోన్స్ కానీ, ఇలాంటి అలాగే ఈ వాకింగ్ స్టిక్స్ కానీ, ఇలాంటి అన్ని ఎక్విప్మెంట్స్ మనం ఆ రోజు ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ చేతి మీదుగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏదైనా బాకీ ఉంటే దయచేసి AD డిజేబుల్డ్ వెల్ఫేర్ ఆఫీస్కి మీరు అందరూ అప్లికేషన్ పెట్టండి. ఇది కాకుండా ప్రతి ఒక్క మూడో శుక్రవారం కూడా ఇక్కడ ZP మీటింగ్ హాల్ దగ్గర ఇక్కడ వచ్చి మీ సమస్య ఉంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి మీరు దృష్టికి తీసుకురావచ్చు. ఖచ్చితంగా రూల్ ప్రకారమే, రెగ్యులేషన్ ప్రకారమే మీ పరిష్కారం ఇక్కడ మనం సాల్వ్ చేస్తాం.